ఈ సందర్భంగా ఒక అద్భుతమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మరి 12th రోజు మరి ఇండియాలో మనం చూడగలిగితే ఒక భయంకరమైన ప్లేన్ యాక్సిడెంట్ను మనం చూసాము. మరి చాలామంది సుమారుగా నిన్నటి వరకు నాకు తెలిసైతే 274 మంది మరి చనిపోయినట్లుగా వారు నిర్ధారించడం జరిగింది. అందుకే ఏ రోజు ఏమి సంభవించునో నీకు తెలియదు అన్నాడు. ఒక అతనైతే లండన్ నుంచి గుజరాత్ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ లండన్లో తన భార్య చనిపోయింది. తన భార్య హస్తికలు గుజరాతులో కలపడానికి వచ్చాడు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఆయన ఆ ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా, అతనికి ఫ్యాన్సీ నంబర్ అంట. అతనికి లక్ ఏంటంటే 1206. అతని బైక్ నంబర్ కానివ్వండి, అతని కారు నంబర్ కానివ్వండి, అతని సీటు నంబర్ కూడా 12. అతను బయలుదేరింది కూడా 12/6. 12వ రోజు 6వ నెల బయలుదేరాడు. అలాగే జరిగిపోవటం అన్నది మనం చూస్తున్నాము. అలాగే ఇంకొక హృదయ విదారకమైన సందర్భం ఏంటంటే, ఆ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజ్ అక్కడే ఒక టీ స్టాల్ ఉందట. అక్కడే ఆ టీ స్టాల్ దగ్గర ఏం జరిగిందంటే, ఒక పిల్లవాడు తల్లికి టిఫిన్ తీసుకొని వస్తున్నాడు. టిఫిన్ తీసుకొని వస్తున్న ఈ క్రమంలో ఆ టైంలోనే అక్కడ దానికి సంబంధించిన ప్లేన్కి సంబంధించిన శకలాలు పడటమో, భయంకరమైన మంటలు వ్యాపించటమో, ఆ మంటల్లో ఆ పిల్లవాడు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయాడు. ఆ పిల్లవాడిని కాపాడే ఈ క్రమంలో తల్లి 50% కాలిపోయింది. 50% కాలిపోయింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నాను అన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో ఉంటుంది, మనము నిన్నటి వారమే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. అందరూ కూడానండి, ఈ హెయిర్ హోస్టెస్ అందరూ కూడా వస్తున్నప్పుడు వీడియో తీసుకున్నారు, కానీ మరలా కనబడలేదు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని మన జీవితాల్లో పగలని, ప్రతీకారాలని, కోపాలని, తాపాలని లేకుండా ఉన్నంతకాలం మనుషులందరితో హ్యాపీగా, సంతోషంగా బ్రతుకుదామో. ఇంకా మీరు చూడగలిగితే, ఎప్పుడైతే ఈ కరోనా తర్వాత మీరు చూడగలిగితే ఏం జరిగింది అన్నప్పుడండి, అందరికీ కూడా హార్ట్ స్ట్రోకులు అనేటివి ఎక్కువయ్యాయి. అవునా కాదమ్మా? మనుషులు కుప్పకూలిపోతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇలాంటి పరిస్థితుల్లో మనము రేపు ఉంటాము అన్న గ్యారంటీ లేదు. మనం ఏదో గట్టివారం అనుకుంటున్నాం, కానీ మనము వట్టివారము, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. ఎన్ని కుటుంబాలు మీరు ఆలోచించండి. 274 మంది చనిపోయారు అంటే మీరు ఆలోచించండి ఎలాంటి పరిస్థితో. కాబట్టి మనమందరం కూడా ఈరోజు చూడగలిగితే, బైబిల్లో నుండి ఈ ఫాదర్స్ డేను పురస్కరించుకొని మంచి సందర్భాలు చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రతి సంవత్సరము జూన్ 3వ ఆదివారమున ఈ ఫాదర్స్ డే అనేది జరుపుకోవటం అన్నది మనమందరం కూడా చూస్తున్నాము. అయితే మనం చూడగలిగితేనండి, అమ్మ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తల్లి మీద సినిమాలు వచ్చాయమ్మా. తల్లి మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తల్లి మీద ఎన్నో పాటలు వచ్చాయి. కానీ మీరు ఆలోచన చేయగలిగితే, ఎందుకో తండ్రి వెనకబడిపోయాడు అని ఎవరు అంటారు. ఎందుకో తండ్రి వెనకబడిపోయాడు. అందుకే మీరు చూడగలిగితే మాతృభూమి అంటారు, మదర్ ల్యాండ్ అంటారు. పితృభూమి అంటారమ్మా అనరు, మాతృభూమి అంటారు, మదర్ ల్యాండ్ అంటారు. అలాగే మాతృభాష అంటారు. మాతృభాష అంటే మదర్ టంగ్. మాతృభాష అంటే మదర్ టంగ్ అంటారు. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే అమ్మ భాష,
ఆ తర్వాత మాతృభూమి ఇలాని మనం చెప్పుకుంటాము. కానీ ఇదిగో ఫాదర్ ల్యాండ్ అని మాత్రం ఎవరు అనరు. ఫాదర్ లాంగ్వేజ్ అని మాత్రము ఎవరు చెప్పరు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మన ఇంట్లో మన ఇంట్లో మన ఇంట్లో మన కుటుంబంలో ఎక్కువ బట్టలు ఎవరికి ఉంటాయండి? ఎక్కువ బట్టలు ఎవరికి ఉంటాయమ్మా? బట్టలు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఎవరికి ఉంటాయమ్మా? ఎవరికి ఉంటాయమ్మా? స్త్రీలకే ఉంటాయి. కానీ తండ్రి మీరు చూడగలిగితే ఆయన చెప్పులు అరిగిపోయిన అవే వేసుకుంటాడు. ఆయన బట్టలు పాతకపోయిన అవే వేసుకుంటాడు. ఎందుకంటే ఏం కోరుకుంటాడు అంటే, నా కుటుంబం బాగుంటే చాలు అని కోరుకునేవాడే తండ్రి. నా పిల్లలు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని కోరుకునేవాడే తండ్రి. అందుకే కుటుంబానికి తండ్రి అంటే ఒక బ్యాక్ బోన్ లాంటివాడు, వెన్నుముక లాంటివాడు కుటుంబానికి తండ్రి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ మధ్యకాలంలో ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నైట్ టైంలో వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ కానిస్టేబుల్ అడుగుతున్నాడు, ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావంటే, నా భార్య నన్ను కొట్టింది అని ఏడుస్తున్నాడు. భార్య నన్ను కొట్టింది అని ఏడుస్తుంటే అప్పుడు ఆ పోలీస్ ఆయన అంటున్నాడు, భార్య అన్నాక కొడతాది తిడతాది, అట్లా అయిపోయినాయి రోజులు, ఇక అన్నీ అనుభవించాలంటున్నాడు ఆయన. అయితే మీరు చూడగలిగితే ఒకవేళ పురుషుడు ఏడిచాడు అనుకోండి, ఒకవేళ పురుషుడు ఏడిస్తే ఏమంటారంటే, ఒకవేళ భర్త ఏడిచాడు అనుకోండి, మొగోడు పోయిండి ఏడుస్తావా అంటారా? ఒకవేళ అలిగాడే అనుకోండి, ఆడోళ్ళలాగా అలుగుతున్నావు ఏంది అంటారు. అంటే ఇటు ఏడవకూడదు, ఇటు అలగకూడదు. కాబట్టి మనం చూడగలిగితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి సందేశాన్ని మనం అందరం వినబోతున్నాము. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇటు పాత నిబంధన ప్రకారము, ఇటు క్రొత్త నిబంధన ప్రకారము ఎవరినైనా తండ్రి అని పిలవవచ్చా? మళ్ళీ అడుగుతున్నాను నేను. పాత నిబంధన ప్రకారము, క్రొత్త నిబంధన ప్రకారము, ఇటు ఓల్డ్ టెస్టిమెంట్ కానివ్వండి, న్యూ టెస్టిమెంట్ కానివ్వండి, వీటి ప్రకారంగా ఎవరినైనా తండ్రి, డాడీ అని పిలవవచ్చా? పిలవచ్చో లేదో యేసుక్రీస్తు వారు స్ట్రైట్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము జాగ్రత్తగా చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనాన్ని అందరము చదువుకుందాం. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తండ్రి అని పిలవచ్చా, పిలవద్దా? ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? స్ట్రైట్గా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, భూమి మీద ఎవనికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. పరలోకమందు ఉన్నాడు ఆయన. మరి అలా అనుకుంటే యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడుతూ ఏమని రాయబడిందంటే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైనా యేసుక్రీస్తు వంశావళి అని రాయబడిందా లేదా? అలాగే యోసేపు మరియమ్మల కుమారుడు అని యేసుక్రీస్తు వారు పిలువబడ్డారా లేదా? అమ్మ, పిలువబడ్డారా లేదా? పిలువబడ్డాడు. మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు వారు పిలువబడ్డారా లేదా? పిలువబడ్డాడు. అలాగే పౌలు గారు కూడా తిమోతి గారిని సంబోధిస్తూ ఏమన్నాడు అంటే, పౌలు గారు కూడా ఏమన్నారు అంటే, నా ప్రియమైన కుమారుడగు తిమోతి, నా ప్రియమైన కుమారుడగు తిమోతి అన్నాడు. మరి ఇలా మనం చూడగలిగితే తండ్రి అని మనం పిలుస్తున్నామే, మరి యేసుక్రీస్తు వారు ఎందుకు తండ్రి అని పిలవవద్దు అని ఎందుకు అంటున్నాడు అంటే, దాని అర్థం ఏంటంటే, భూమి మీద తండ్రి స్థానము ఎవ్వరికి, ఆ దేవుని స్థానము ఎవ్వరికి ఇవ్వవద్దు. మళ్ళీ చెబుతున్నాను,
మళ్ళీ చెబుతున్నాను, దేవుని స్థానము ఏదైతే ఉన్నదో అది ఎవ్వరికి ఇవ్వవద్దు, అది ఎవ్వరికి ఇవ్వవద్దు అన్న ఉద్దేశముతో ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక పాత నిబంధనలో ఎవరు ఎవరిని తండ్రి అని పిలిచారు, అలాగే రెండవది ఏంటంటే క్రొత్త నిబంధనలో ఎవరు ఎవరిని తండ్రి అని పిలిచారో ఈ రెండు సందర్భాలు మనం విని మనమందరం కూడా ముందుకు వెళదాం. ముందుగా మనం చూడగలిగితేనండి, పాత నిబంధనలో ఎవరు ఎవరిని తండ్రిగా పిలిచారు, ఎవరు ఎవరిని తండ్రిగా పిలిచారు అన్నప్పుడు దయచేసి అందరం కూడా రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని అందరము చదువుకుందాము. చదవము. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. ఇక్కడ ఎలీషా గారు అనగానే ఏలియా గారు ఎలీషా గారికి ఏమవుతారు అంటే గురువు. ఎలీషా గారి గురువు ఎవరండి? ఏలియా గారు. ఇప్పుడు ఏలియా గారిని ఎలీషా గారు అంటున్నారు, నా తండ్రి. ఒక గురువును ఎలీషా గారు ఏమంటున్నారు అంటే నా తండ్రి అంటున్నాడు. అలాగే ఏలియా గారు ఎవరు అంటే ఆయన ఒక ప్రాఫెట్. ఆయన ఎవరండి? ఆయన ఒక ప్రవక్త. ఇప్పుడు ఈ ప్రవక్తను, ఈ గురువును ఎలీషా గారు ఏమంటున్నారు అంటే నా తండ్రి అంటే గురువును ప్రవక్తను తండ్రి అని పిలుస్తున్నారు. అలాగే మనం ఆలోచన చేయగలిగితే ఆ దేశము రాజ్యం అంతటికి తండ్రి రాజైతే ఆ రాజుకు తండ్రి ఎవరు అంటే ప్రవక్తలు. మళ్ళీ చెబుతున్నాను, రాజ్యం అంతటికి తండ్రి రాజైతే అలాగే ఆ రాజుకు తండ్రి ప్రవక్తలు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే అదే రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడచుచు నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని ఏడిచెను. ఒక రాజు ప్రవక్త అయిన ఎలీషా గారిని చూచి ఏమంటున్నాడు అంటే నా తండ్రి అంటే గురువులను ప్రవక్తలను పాత నిబంధన గ్రంథములో తండ్రులు లేదంటే తండ్రిగా పిలిచారు. అలాగే రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులను కూడా తండ్రిగా పిలిచారు. ఆ మాట కూడా మీరందరూ కూడా చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము, దయచేసి సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగురు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదమును ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీయవలన నన్ను తరుముచున్నావు. ఒక దావీదు గారు సౌలు రాజును ఏమంటున్నాడు అంటే నా తండ్రి చూడుము,
నా తండ్రి చూడుము. అంటే పాత నిబంధనలో ఎవరెవరు తండ్రులుగా పిలువబడ్డారండి? గురువులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత రాజులు. దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు తండ్రులుగా పిలవబడ్డారు, తండ్రులుగా పిలవబడ్డారు. ఇక మనం చూడగలిగితే క్రొత్త నిబంధనకు రాగలిగితే క్రొత్త నిబంధనకు రాగలిగితే క్రొత్త నిబంధనలో కూడా ఎవరు తండ్రులుగా పిలువబడ్డారు? క్రొత్త నిబంధనలో ఎవరు తండ్రులుగా పిలువబడ్డారో, మనకి ఎంతమంది తండ్రులు ఉన్నారు క్రొత్త నిబంధన ప్రకారం అని మీరు ఆలోచన చేయగలిగితే, క్రొత్త నిబంధన ప్రకారంగా మనకు ఎవరెవరు తండ్రులుగా పిలువబడ్డారు అంటే, పాత నిబంధనలో నుండి యెహోవా అన్న పేరు కనబడుతుంది, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడైనా చదవండి, యెహోవా అన్న పేరు మనకు కనబడదు. ఎందుకండి? ఎందుకు చెప్పండి? ఆ పేరు ఏమైపోయిందంటే అవుట్డేటెడ్ అయిపోయింది. యెహోవా అన్న పేరు అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఆ దేవునికి మనకున్న బంధుత్వం ఏంటో యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అందుకే ఏమన్నాడు అంటే, ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. అంటే పరలోకములో ఉన్న ఆ దేవునికి మనకు సంబంధం ఏంటంటే, ఆయన మనకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు, తండ్రి అవుతాడు. ఒక ఆయన కనబడుతున్నాడు, ఆయన మనకి ఏమవుతాడమ్మా? తండ్రి అవుతాడు. తర్వాత రెండవది మన భౌతిక తండ్రి, మన నాన్న, మన డాడీ రెండోది. ఇక మూడవది ఎవరి అన్నప్పుడు ఆత్మీయ తండ్రి. ఎవరైతే మీకు వాక్యాన్ని చెబుతున్నారో, ఎవరైతే వాక్యంలో మిమ్మల్ని నిలబెడుతున్నారో మీ ఆత్మీయ తండ్రి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఒకటి పరలోకమందున్న తండ్రి, మన తండ్రి, తర్వాత ఆత్మీయ తండ్రి. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి తండ్రి కాకపోతే మరొకడున్నాడు తండ్రి, మరొక ఆయన ఉన్నాడు. ఆయనే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు తండ్రులు? పరలోకమందున్న తండ్రి, మన తండ్రి, ఆత్మీయ తండ్రి, అలాగే సాతాను అపవాది అనే తండ్రి, వాడు కూడా ఉన్నాడు. ఇక మనం చూడగలిగితే మరి క్రొత్త నిబంధన ప్రకారంగా మనకు ఇదిగో ఎంతమంది తండ్రులు మనకు కనపడుతున్నారు. అయితే తండ్రికి ఇదిగో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలండి, కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి తండ్రికి, కొన్ని గుణగణాలు ఉండాలి. ఇంతకీ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే, సమాజంలో కూడా మనం చూడగలిగితే మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ తండ్రులు ఉన్నారు. మంచి తండ్రులు ఉన్నారు, చెడ్డ తండ్రులు కూడా ఉన్నారు. అయితే మీరు ఆలోచన చేయగలిగితే మంచి తండ్రికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక 3 లక్షణాలు ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశపడతాను. ఒక మంచి తండ్రిగా మీరు పిలువబడాలి అంటే ఒక 3 లక్షణాలు మనకు ఉండాలి. 3 క్యారెక్టర్స్, లేదంటే ఆ క్వాలిటీస్ అనుకుంటారో, లేదంటే క్వాలిఫికేషన్స్ అనుకుంటారో, ఈ 3 గుణగణాలు ఉన్న ఆయనే ఒక మంచి తండ్రి అవుతాడు. ఇంతకీ అందులో ఈ 3 గుణగణాల్లో ఒకటి ఏముండాలి అంటే, ఒక మంచి తండ్రి ఏం చేస్తాడు అంటే పోషిస్తాడు, పోషణకర్తగా ఉంటాడు. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడమ్మా? పోషిస్తాడు, పోషణకర్తగా ఉంటాడు. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి అనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయనే మనల్ని పోషిస్తున్నాడు. ఈరోజు ఈ ప్రకృతిలో ఇవన్నీ లేకపోతే ఏం తిని బతుకుతాం మనము? అంటే ఆయన ఫిజికల్గా, భౌతికముగా పోషిస్తున్నాడు. అలాగే వాక్యం అనే ఆహారముతో కూడా మనల్ని పోషిస్తున్నవాడు పరలోకమందున్న తండ్రి. ఇటు ఈ భౌతికముగా పోషిస్తున్నాడు, అలాగే ఆత్మీయంగా మనల్ని పోషిస్తున్నాడు. ఇక రెండవ తండ్రి, మన ఫిజికల్, మన తండ్రి ఏం చేస్తాడు అంటే, అందులో డౌట్ లేదు, ఖచ్చితంగా పిల్లల్ని ఆయన ఏం చేస్తాడు?
ఖచ్చితంగా పోషిస్తాడు. రెండో విషయం ఏంటంటే, మన తండ్రి ఈ పోషణ చేయటమే కాదు, వారికి ఆత్మీయ ఆహారాన్ని కూడా అందించాలి. ఎంతమంది తండ్రులు నేను పోషిస్తున్నాను, వానికి అన్ని నేను సమకూరుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఎంతవరకు నీ పిల్లలను నీవు దేవుని మాటలు అందించి దేవుని కొరకు నిలబెడుతున్నావు? యేసుక్రీస్తు వారి గురించి ఒక మాట రాయబడిందండి. ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు వారట మందిరానికి వెళ్ళటం వాడుకైందట. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంది. ఒకసారి మీరు చూడగలిగితే, లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనములో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలచుండగా, తన వాడుక చొప్పున ఏంటిది వాడుక? వాడుక ఏంటండి? వాడుక అంటే ఏంటండి? అలవాటు, హాబీ అంటాం కదా, అలవాటు. ఏంటి అలవాటు? మందిరానికి వెళ్ళటం అలవాటట. ఎలా అలవాటైందంటే, యోసేపు గారు మందిరానికి తీసుకొని వెళ్ళటం అలవాటు చేశాడు. ఒక తండ్రి అలవాటు చేశాడు. పదండి దేవుని మందిరానికి వెళ్దాం పదండి అని ఒక తండ్రి పోషించటమే కాదు, భోజనం పెట్టటమే కాదు, ఇదిగో ఆత్మీయ ఆహారాన్ని కూడా అందించాలి. అందుకేనండి యోసేపు గారి వల్ల యేసుక్రీస్తు వారికి మందిరానికి వెళ్ళటము హాబీగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. నేను పోషిస్తున్నాను, నేను వారికి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఇక నా బాధ్యత అయిపోయింది అనుకోకండి. ఎంతవరకు దేవుని వాక్యాన్ని చెప్పి మీ పిల్లలను దేవుని కొరకు మీరు నిలబెడుతున్నారు ఒక మంచి తండ్రిగా? తర్వాత ఇక స్పిరిచువల్ ఫాదర్ గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మీయ తండ్రి ఆయన ఏం చేస్తాడంటే, వాక్యం అనే ఆహారాన్ని మనకు అందించేవాడు. వాక్యం అనే ఆహారాన్ని మనకు అందించి, ఇదిగోనండి పరలోక పౌరులుగా మనల్ని తీర్చిదిద్దేవాడు. ఈ ఆత్మీయ తండ్రికి ఆ భౌతికంగా పోషించడండి. ఆత్మీయ తండ్రి భౌతికంగా పోషించే బాధ్యత మన తండ్రిదైతే, ఆత్మీయ తండ్రి బాధ్యత ఏంటంటే, ఈ వాక్యమనే ఆహారమును ఇదిగో మనకు అందించేవాడే మన ఆత్మీయ తండ్రి. కాబట్టి తండ్రి, ఒక మంచి తండ్రిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే పోషించేవాడిగా ఉండాలి. కొంతమంది ఉంటారండి, ఇక ఆయన సోకులు, ఇక ఆయన జలసాలు, ఆయన సంతోషాలే. భార్య ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి, పిల్లలు ఏమైనా కానివ్వండి, నేను బాగున్నానా, నా బట్టలు బాగున్నాయా, నా షూస్ బాగున్నాయా, నా వాచ్ ఇవి కాదండి. ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడు అంటే, నేను బాగలేకపోయినా పర్వాలేదు, నేను తినకపోయినా పర్వాలేదు, నా పిల్లలు తినాలి, నా పిల్లలు దేవుని వాక్యం వినాలి, దేవుని మందిరంలో ఉండాలి అని కోరుకునేవాడే ఒక మంచి తండ్రి, ఒక మంచి గుణగణాలు ఉన్న తండ్రి. ఇది మొదటి క్యారెక్టర్ అయితే, ఇది మొదటి గుణగణం అయితే, ఇక రెండవ తండ్రి, మంచి తండ్రికి ఉండవలసిన మరో లక్షణం ఏంటంటే సంరక్షించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయితే ఆయన మన ప్రవర్తనను కాస్తాడటండి. మన ప్రవర్తన ఏదైనా చెడు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మనకు వాక్యం జ్ఞాపకం వస్తుంది అంటే దాని వైపు వెళ్లకుండా మనల్ని కాపాడేవాడు ఇదిగో మన పరలోకపు తండ్రి అయితే, మన తండ్రి కూడా ఏం చేయాలి అన్నప్పుడు అండి, మనల్ని సంరక్షించాలటండి. ఏం చేయాలి? నా పిల్లలు ఎలా ఉంటున్నారు, నా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, అసలు ఇవన్నీ కూడా ఒక కేర్ టేకర్గా నువ్వు ఎలా ఉండాలి అంటే, ఒక తండ్రిగా వారికి గైడ్ లైన్స్ ఇవ్వాలి. నేను అడుగుతున్నాను పిల్లల్ని, ధైర్యంగా మీ ఫోన్లు మీ డాడీకి ఇవ్వగలరా? పిల్లల్ని అడుగుతున్నాను నేను, ధైర్యంగా డేరుగా మీ ఫోన్లు మీ తల్లిదండ్రులకు ఇవ్వగలరా? అదేంటోనండి, ఫోన్ దగ్గరికి వెళ్తే చాలు తీసుకొని జేబులో పెట్టేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటండి? ఏదో తేడా ఉందన్నమాట నీలో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఒక తండ్రిగా బాధ్యత ఏంటంటే, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడి ప్రవర్తన ఏంటి, వాడు కాలేజీకి వెళ్తున్నాడా, జల్సాలుగా తిరుగుతున్నాడా, ఇవన్నీ కూడా సంరక్షించే బాధ్యత
ఒక మంచి తండ్రిది. అన్నీ సంపాదిస్తున్నాడు కదండి తండ్రి, అన్ని ఆస్తులు కావాలి, తండ్రి అన్నీ కావాలి, అన్ని సమకూరుస్తున్నావు, కానీ వాడి నడవడి ఎలా ఉందో ఎప్పుడైనా చెక్ చేసావా? వాడి నడవడి ఎలా ఉందో ఎప్పుడైనా చెక్ చేసావా? ఈ మధ్యకాలంలో ఎన్ని చూడటం లేదండి, ఆస్తి కోసం తల్లిదండ్రులు చంపి పిల్లలు కనపడుతున్నారు. ఏమైనా మీ పిల్లల పట్ల ఇదిగో ఒక కేర్ తీసుకునేవారుగా ఒక మంచి తండ్రి ఉంటాడండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను, తండ్రి మన కొరకు అహర్నిశలు కష్టపడి మన సంతోషం కోసం ఆయన కష్టపడుతున్నప్పుడు పిల్లలుగా మీ బాధ్యత ఏంటి మీరు ఆలోచించండి. ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఎవరిదండి? చెప్పాలమ్మా, ఎవరిదండి? పిల్లలది, గవర్నమెంట్ది కాదు. ఎవరిదండి ఆ బాధ్యత? పిల్లలదండి. ఒక మాట మీరు చదవగలిగితే దయచేసి అందరం కూడా తిమోతికి రాసిన అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన దయచేసి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. 5వ వచనం డైరెక్ట్ చదవమ్మా. 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ, రైట్ అమ్మా చదవమ్మా, మనమలు కానీ యుండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. పిల్లలారా, మీ తల్లిదండ్రికి ప్రత్యుపకారము చెయ్యాలి. పిల్లలు అంటారండి, మా డాడీ మాకు ఏం చేశాడు, మా తల్లి మాకేం చేసింది అంటారు. అనే పిల్లలు ఉన్నారా లేరా? ఈరోజు సమాజంలో నువ్వు కనబడుతున్నావు అంటే దాని వెనకాల ఉన్నది ఎవరండి? మీ తల్లిదండ్రి కాదా? నువ్వు కడుపులో పడ్డప్పుడు ఎంత కష్టం అనుభవించిందో మీ తల్లి కాదా? నిన్ను పోషించి నిన్ను పెద్దవాడిని నిన్ను ప్రయోజకును చేయడానికి దాని వెనకాల తండ్రి కష్టం లేదా? చాలామంది అంటారు, నాకేం సంపాదించావు, నాకేం చేశావు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, తల్లిదండ్రి తినక పిల్లల కడుపు నింపాలి అనుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, తండ్రి కానీ తల్లి కానీ మ్యాక్సిమం తినరండి. ఏమనుకుంటారంటే వెంటనే అది ఇయ్యగానే నా పిల్లలు తింటారు లేండి అని పిల్లలకు తీసుకొస్తారు చాలామంది. అమ్మ అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? అలా ఎన్నో దినములు తల్లిదండ్రి పస్తులుండి పిల్లల కడుపులు నింపుతారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఇల్లులు సరిగ్గా లేక ఆ కవర్లు వేసుకొని వర్షాలు కురుస్తున్నప్పుడు ఒక్కరో ఇద్దరో పడుకోవడానికి స్థలం ఉంటే ఆ స్థలంలో పిల్లలు పడుకోబెట్టి తల్లిదండ్రి తడుచుకుంటూ ఉంటారు. మరి నాకు ఏం చేశాడు తండ్రి నాకు ఏం చేశారంటే ఇలా మీరు చెప్పుకుంటూ వెళితే, ఇప్పుడు మీరు చూడండి, 4 కుమారులు ఉన్నారనుకోండి, 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పిల్లలను ఈ ఇద్దరు తల్లిదండ్రులు పోషిస్తారు. కానీ పెద్ద అయిన తర్వాత అమ్మ నా దగ్గర ఎన్ని నెలలు ఉంటావు అంటారా? అమ్మ నా దగ్గర ఎన్ని నెలలు ఉంటావు, అన్నయ్య దగ్గరికి వెళ్ళు, తమ్ముడి దగ్గరికి వెళ్ళు. అదేంట్రా, మీ 4 ఒకేసారి పోషించినప్పుడు ఒక ఇద్దరిని పోషించలేకపోతున్నారు. అందుకేనటండి, తల్లిదండ్రి నీకు ఉపకారం చేశారు. వాళ్ళు నీ సంతోషం కోసం వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళ సంతోషం కోసం నువ్వు చేస్తున్నదేంటి? అందుకే అంటున్నాడు, నీ తల్లిదండ్రి తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. వాళ్ళ వృద్ధాప్యములో వాళ్ళకి ఏం కావాలో అది అందించు. వాళ్ళకు మందులకు డబ్బులు కావాలో అందించు. వాళ్ళ వృద్ధాప్యములో వాళ్ళకి ఏం కావాలో అది ప్రొవైడ్ చెయ్యటం ఒక పిల్లలుగా నీ బాధ్యత. ఒకవేళ నీ తల్లిదండ్రిని పట్టించుకోకుండా ఒకవేళ నీ సుఖాలు నీ సంతోషాలు నువ్వు చూసుకుంటే ఎంత భయంకరమైన మాట దేవుడు అన్నాడో మీరు చూడగలిగితే 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఎవడైనను అంటున్నాడు, అది బోధకుడైతే ఏంటి, అది ఎవడైతే ఏంటి, ఎవడైనను స్వకీయులను
విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. తల్లిదండ్రిని పట్టించుకొనని వాడు అవిశ్వాసి కన్నా నువ్వు చెడ్డవాడివి, నువ్వు అసలు క్రైస్తవుడివి కాదు, నువ్వు చెడ్డవాడివి అని ఎవరంటున్నారండి? దేవుడు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? వృద్ధాప్యములో తల్లిదండ్రిని పట్టించుకొని ప్రతి ఒక్కరిని నువ్వు చెడ్డవాడివి, అసలు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నీకు హక్కు లేదు అంటున్నాడు. కాబట్టి ఒక తల్లిదండ్రుల బాధ్యత పిల్లల మీద ఉంటుంది. నేను చెబుతున్నానని మీరు ఏం బాధపడకండి దయచేసి. మీ ఏదైనా ఆస్తులు ఇవ్వాలనుకుంటే ముందే వాడి పేరు మీద రాయకండి. అర్థమైందమ్మా? ముందే రాశారనుకోండి, ఆడు ముందే ఎల్లగొట్టేస్తాడు మిమ్మల్ని. ఎప్పుడు రాయాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏదిచ్చినా మీ తదనంతరం, మీ తదనంతరం. ఎందుకంటే రోజులు బాగలేవు. కొడుకుని నమ్మే రోజులు కాదు, కోడలు నమ్మే రోజులు కాదు, కూతురు నమ్మే రోజులు కాదు. కూతురే మొన్న అడవిలోకి తీసుకెళ్ళింది, అమ్మని తీసుకెళ్ళి బంగారం అంతా లాక్కొని పారిపోయింది. ఎవరి నమ్మే రోజు? కొడుకుని నమ్ముతావా? ఆస్తి కోసం తల్లిని పొడిచాడు, ఎన్నో పోట్లు పొడిచాడు. ఎవరి నమ్మే రోజులు? కాబట్టి ఇటు కూడబెట్టాలి, మళ్ళీ వాళ్ళ చేత దెబ్బలు తినాలి, వాళ్ళ చేత ఇదిగో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే తల్లిదండ్రికి ప్రత్యుపకారము చేయవలసిన బాధ్యత పిల్లలది. అందుకే ఒక మంచి తండ్రి ఏం చేస్తాడు అంటే తమ పిల్లలను సంరక్షిస్తాడు. ఇది రెండవది. అయితే ఇక మూడవది మనమందరం కూడా దయచేసి మనమందరం కూడా చూడగలిగితే ఆ మూడవది ఏంటంటే ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే తన స్వాస్థ్యాన్ని పిల్లలకిస్తాడు. ఏమిస్తాడమ్మా? తమ స్వాస్థ్యాన్ని అంటే తన ఆస్తిని పిల్లలకిస్తాడు. అందుకే ఆ మాట కూడా మనం అందరం కూడా చూడగలిగితే బైబిల్లో నుంచి కొరంథీలకు రాసిన రెండవ పత్రిక దయచేసి 12వ అధ్యాయము 14-12 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 12వ అధ్యాయము 14-15 చదవమ్మా. ఉండను, మీ సొత్తు కాదు, మిమ్ముల్నే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. ఆస్తి ఎవరు కూర్చాలటండి? అమ్మా, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చాలి. కాబట్టి తల్లిదండ్రే పిల్లలకట ఆస్తిని సమకూర్చాలి అంటున్నాడు. మరి మన పరలోకమందున్న తండ్రి మనకి ఏమిచ్చాడు అన్నప్పుడు ఇదిగో ఆస్తిగా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఇచ్చాడు, ఆస్తిగా ఈ దేహాన్ని ఇచ్చాడు, ఆస్తిగా ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు, ఆస్తిగా పరలోకాన్ని ఇచ్చాడు, ఆస్తిగా నిత్యత్వాన్ని మనకు ఇవ్వబోతున్నాడు. అలాగే మన తండ్రి కూడా ఏం చేయాలి అంటే ఇదిగో తమ పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలి. అలాగే మూడవది ఆత్మీయ తండ్రి కూడా ఆయన ఏం చేయాలి అన్నప్పుడు అండి ఆయన కూడా వాక్యమనే ఆస్తి, ఈ వాక్యమనే ఆస్తి ఇదిగోనండి ఆత్మీయులైన పిల్లలకు పంచాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక మంచి తండ్రి ముందుగా ఆయన ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఆయన ఒక మంచి తండ్రి సంరక్షిస్తాడు, కుటుంబాన్ని సంరక్షిస్తాడు. ఒక మంచి తండ్రి పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తాడు. ఆస్తి అంటే ఏంటమ్మా? ఆస్తి అంటే ఏంటండి? ఆస్తిపాస్తులు అంటే ఇప్పుడు మీరు అనుకునే ఆస్తిపాస్తులే, భూములు కానివ్వండి, ఇవన్నీ సంపాదిస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏం మాట ఉంటుంది చెప్పండి అమ్మా? ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో. ఏ మాట చెప్పండి? అది
తన పిల్లలను ఆస్తి పరులుగా చేయనని ఒక మాట ఉంటుంది, ఉంటుందమ్మా? ఆస్తి కలిగిన వారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆస్తి కలిగిన వారు అంటే అర్థం తెలుసామా మీకు? మీనింగ్ తెలుసా? దాని మీనింగ్ ఏంటంటే ఏమంటారు అంటే, నాస్తికుడు అంటే మీనింగ్ తెలుసా? దేవుడు లేడు అని నమ్మేవాడు నాస్తికుడైతే, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడే ఆస్తికుడు. ఆస్తి కలిగిన వాడు. కాబట్టి ఈ ఆస్తిని సంపాదించండి. అలాగే వాక్యము అనే ఆస్తి అండి, వాక్యం అనే ఆస్తి తరగని ఆస్తి. ఈ ఆస్తిని మీ పిల్లలకు అందించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే భయంకరమైన దినములలో మనం బ్రతుకుతున్నామో, ఒక మంచి తండ్రిగా మీ బాధ్యతలు గుర్తించండి. అలాగే మరి తల్లిదండ్రి పట్ల పిల్లల బాధ్యతలు ఏంటివి? తల్లిదండ్రి పట్ల పిల్లలకు ఉండవలసిన బాధ్యత ఏంటో యూత్ మీటింగ్లో మీరు వినబోతున్నారు. దయచేసి మీరందరూ కూడా మరి ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.